ఎన్నుకోవటం. నా ప్రియ సహోదరులారా, నేడు మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నారు? ఒక్కసారి పరిశీలన చేసుకుందామా? ద్వితీయోపదేశకాండము 30 అధ్యాయం 19-20 వచనాలు. మోషే దేవుని గురించి చెప్పిన మాటలు. మోషే ఇశ్రాయేలీయులను పోగు చేసి వారితో ఇట్లనెను: నేడు నేను మీ ముందు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ముందు ఉంచాను. మీరు ఏమి కావాలో ఎంచుకోండి అన్నారు. అయితే ఓర్ప దేవుణ్ణి విడిచిపెట్టి మోయాబుల దేశానికి తిరిగి వెళ్ళిపోయింది. అంటే ఓర్ప ఈ లోకాన్ని ఎంచుకుంది. కానీ రూతమ్మ ఓర్పలాగా కాదండి. తన అత్తమ్మతో తను నన్ను వెళ్ళిపోమని చెప్పవద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఖచ్చితంగా స్పష్టంగా మాట్లాడింది. దేవుణ్ణి ఎన్నుకుంది, బెత్లెహేమునకు చేరుకుంది, ఆశీర్వదింపబడింది కదా. మరి మీరు ఏమి అనుకుంటున్నారు? మోషే చెప్పినట్టు మరణాన్ని జీవాన్ని దేవుడు నీ ముందు ఉంచాడు. నీకు నచ్చినది ఎన్నుకునే స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు నీకు 2 మార్గాలను ఉంచారు. ఒకటి ఇరుకు మార్గం, 2 విశాల మార్గము. నీకు ఇరుకు మార్గం గుండా వెళితే లంచం తీసుకోకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగు వారిని నీలాగే ప్రేమించాలి, వ్యభిచరించకూడదు, తల్లిదండ్రులను ప్రేమించాలి. అదే విశాల మార్గాన్ని ఎంచుకుంటే నీ మనసుని నీకు నచ్చిన విధంగా బ్రతకవచ్చు. అయితే నీకు పరలోకంలో చోటు ఉండదు. నా ప్రియనేస్తమా, లోతు సొదొమ గొమొర్రాలను కన్నులకు అందమైన పట్టణాన్ని ఎంచుకున్నాడు. అంటే ఈ లోకాన్ని ఎంచుకున్నాడు. నీవు అలా ఉండకూడదు. అబ్రహాం వలె కానానుని, దేవుని మార్గాన్ని ఎంచుకో నా ప్రియ విశ్వాసి. లోతు వలె కాకుండా అబ్రహాం వలె కానాను మార్గాన్ని ఎన్నుకో. కానాను మార్గమే దేవుని యొద్దకు చేరుకునే మార్గము.